హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో నేను మీకు ఈ సౌండ్ కార్డ్ని అయితే అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. సో అసలు ఎందుకు ఈ సౌండ్ కార్డ్ ఎవరికి యూజ్ అవుతుంది, ఇలాంటి క్వశ్చన్స్ తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎండింగ్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఇది కేబుల్ క్రియేషన్స్ వల్ల సౌండ్ కార్డ్ అనమాట. సౌండ్ కార్డ్ అంటే ఏం లేదు, సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు వచ్చే ల్యాప్టాప్స్ అన్నింటిలో కూడా మనకి ఒకటే 3.5mm జాక్ అయితే ఉంటుంది. అంటే మనం ఈదర్ అందులో హెడ్ ఫోన్స్ కానీ మైక్ కానీ పెట్టుకోవాల్సి ఉంటుంది. రెండు ఒకేసారి అయితే పెట్టలేమన్నమాట. మనం అందులో ఇన్సర్ట్ చేసిన వెంటనే మనకి సిస్టంలో ఒక నోటిఫికేషన్ అయితే వస్తుంది. మీరు దీన్ని ఎలా యూజ్ చేయాలనుకుంటున్నారనేసి ఒక నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో అందులో మనం ఒక సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. హెడ్ ఫోన్స్ వాడతారా, మైక్ వాడతారా, లైన్ ఇన్ వాడతారా అని ఆప్షన్స్ అయితే ఉంటాయి. వాటిలో మనం చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. బట్ గేమింగ్ ఎవరైతే చేస్తారో, లైక్ పీసీ గేమ్స్ గురించి మాట్లాడుతున్నాను, లైక్ GTA 5, Valorant ఇట్లాంటి గేమ్స్ని స్ట్రీమ్ చేయాలనుకున్న వాళ్ళకి ఈ సౌండ్ కార్డ్ అయితే చాలా యూజ్ అవుతుంది. సో సౌండ్ కార్డ్లో మనకి ఎలా ఉంటుందో ఒకసారి నేను మీకు అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను, చూడండి. సో ఫ్రెండ్స్, ప్యాకెట్ మీరు చూసినట్లయితే మనకి కేబుల్ క్రియేషన్ అని రాస్తుంది. పైన మీకు ప్రోడక్ట్ నెంబర్ అయితే ఉంది. సో బ్యాక్ సైడ్ చూసినట్లయితే మనకి ప్రోడక్ట్ నేమ్ USB to 3.5mm జాక్ ఆడియో అడాప్టర్ అని ఉంది. సో ఇక్కడ ప్రైస్ చూస్తే $899 అని ఉంది. బట్ యాక్చువల్గా ఇది 700 ఎంతో ఉంటుంది ఇప్పుడు అమెజాన్లో. అండ్ నేను కొన్నప్పుడు ఇది 475కి వచ్చింది. 475 రాగానే నేను దీన్ని పర్చేజ్ చేశాను. సో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఎప్పుడైనా దీన్ని కొనాలనుకుంటే ప్రైస్ చెక్ చేసుకుంటూ ఉండండి. దాని లోయెస్ట్ ప్రైస్కి రాగానే వెంటనే మీరు పర్చేజ్ చేయొచ్చు. అండ్ తర్వాత మనకి వార్నింగ్ కూడా ఇచ్చున్నారు, ఒకసారి పాజ్ చేసుకొని చదవండి. సో ఇది ఓపెన్ చేయడం చాలా సింపుల్. పైన మనం ఇలా లాగే ఉంటే మాత్రం వెంటనే ఓపెన్ అయిపోతుంది. లోపల ఉన్న కంపోనెంట్స్ చూసినట్లయితే మనకు ఒక యూజర్ మాన్యువల్ ఇచ్చారు. ఇది యూజర్ మాన్యువల్ కూడా కాదు, వాళ్ళ వెబ్సైట్కి సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయి ఇందులో, అంతే. అండ్ ఇది మనకి మెయిన్గా కేబుల్ క్రియేషన్. దీన్ని కవర్ తీసేస్తాను, ఇప్పుడు చూడవచ్చు. సో ఇలా ఉంటుంది. పైన మనకి USB-A అడాప్టర్ ఉంటుంది. బ్యాక్ సైడ్ మనకి ఇయర్ ఫోన్స్కి అండ్ మైక్కి రెండింటికి కూడా మనకి 2 పోర్ట్స్ అయితే ఉంటాయి. అంటే 3.5mm జాక్స్ అయితే 2 కనిపిస్తుంటాయి. అండ్ బ్యాక్ సైడ్ మనకి ఏం లేదు, ఫ్రంట్ సైడ్ మనకి కేబుల్ క్రియేషన్ అని రాసింది. సో ఇది ఓవరాల్గా ఈ కేబుల్ క్రియేషన్ యొక్క సౌండ్ కార్డ్ అనమాట. సో ఇది ఎలా వర్క్ అవుతుందో నేను మీకు సిస్టంలో పెట్టి చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తే సౌండ్ కార్డ్ నేను సిస్టమ్కి అయితే కనెక్ట్ చేస్తున్నాను. సో కనెక్ట్ చేసే ముందు ఇక్కడ చూస్తే మనకి బ్యాక్ సైడ్ 2 పోర్ట్స్ ఉన్నాయన్నా కదా. ఒక దానిలో నా హెడ్ ఫోన్స్ని పెడుతున్నాను అండ్ ఒక దానిలో నా మైక్ని అయితే పెడుతున్నాను. సో ఇప్పుడు మనం దీన్ని కనెక్ట్ అయితే చేద్దాం. సో ఇక్కడ నుంచి నేను మీకు సిస్టంలో స్క్రీన్ రికార్డింగ్ చేసి చూపిస్తాను. సో చెప్పడం మర్చిపోయా ఫ్రెండ్స్, ఎవరైనా బోయా మైక్ యూజ్ చేస్తుంటే మాత్రం మీరు దీన్ని స్మార్ట్ ఫోన్ నుంచి కెమెరాకి అయితే కన్వర్ట్ చేసుకోండి. సో ఇప్పుడు మన సిస్టంలో చూసినట్లయితే దీనికి మీరు OBS అనే ఒక సాఫ్ట్వేర్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో OBS గురించి డెడికేటెడ్గా ఒక వీడియో చేస్తాను. సో నెక్స్ట్ ఇంకా ఈ వీక్లో వస్తుంది ఆ వీడియో కూడా. ఓకే, ఇప్పుడు ప్రెసెంట్ నేను మీకు ఈ గేమింగ్ వర్క్ అయితే చెప్తాను. సో ఫస్ట్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో సీన్స్ అని ఉంటుంది. ఇక్కడ ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఒక సీన్ అయితే క్రియేట్ చేసుకోవాలి. తర్వాత సోర్సెస్లోకి వస్తే మనకి ఇక్కడ ప్లస్ సింబల్ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు గేమ్ క్యాప్చర్ అని ఉంటుంది. ఓకే, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఓకే క్లిక్ చేస్తే మోడ్ అని ఉంటుంది, క్యాప్చర్ ఎనీ ఫుల్ స్క్రీన్ అప్లికేషన్ అని. సో దాన్ని ప్రెస్ చేస్తే క్యాప్చర్ స్పెసిఫిక్ విండో అని ఉంటుంది. సో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఆ విండోలోకి వెళ్తే మన గేమ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అక్కడ మీకు చాలా కనిపిస్తాయి. వాటిలో గేమ్ ఎక్కడుందో చెక్ చేసి గేమ్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోగానే ఒకసారి గేమ్ని అలా ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే మీకు అక్కడ గేమ్ అయితే కనిపిస్తుంది. తర్వాత మీరు ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఆడియో ఇన్పుట్ క్యాప్చర్ అని ఉంటుంది. సో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. అందులో అక్కడ మనకి డివైస్ అని ఉంటుంది. సో దాన్ని సెలెక్ట్ చేసుకొని మైక్రోఫోన్ USB అని ఉంటుంది. సో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. అంటే ఇందాక మనం పెట్టాం కదా ఒక USB లాంటిది, సౌండ్ కార్డ్ అంటారు. సో అదే అనమాట. ఇక్కడ మనం ఆడియో ఇన్పుట్ క్యాప్చర్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆడియో మిక్సర్లో చూస్తే మనకి లెవెల్స్ కనిపిస్తుంటాయి. డెస్క్టాప్ ఆడియో అండ్ ఆడియో ఇన్పుట్ క్యాప్చర్ అని 2 లెవెల్స్ అయితే కనిపిస్తుంటాయి. సో ఇవి ఎప్పుడు వస్తాయంటే మన గేమ్ ఓపెన్ చేయగానే డెస్క్టాప్ ఆడియో కనిపిస్తుంది. అండ్ ఆడియో క్యాప్చర్ అంటే మనం మైక్ కనెక్ట్ చేసుకోగానే ఆడియో క్యాప్చర్ కనిపిస్తుంది అనమాట. సో మీరు ఈ డైరెక్ట్గా ఇంకా ఇయర్ ఫోన్స్ మీ చెవికి పెట్టుకోవచ్చు. డైరెక్ట్గా మీకు గేమ్ అంతా వినిపిస్తుంటుంది. అండ్ మైక్ మీ కాలర్కి పెట్టేసుకోవచ్చు, డైరెక్ట్గా రికార్డ్ చేసుకోవచ్చు. సో రైట్ సైడ్ చూస్తే మనకి స్టార్ట్ రికార్డింగ్ ఉంది. సో డైరెక్ట్గా మీరు రికార్డ్ చేసుకొని అప్లోడ్ చేసుకోవచ్చు. స్టార్ట్ స్ట్రీమింగ్ ఉంది, స్ట్రీమ్ కూడా చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు OBS యూజ్ చేసి గేమ్స్ని అయితే స్ట్రీమ్ చేయొచ్చు. సో దీనికి డెడికేటెడ్ వీడియో ఒకటి చేస్తాను త్వరలో. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు ఈ సౌండ్ కార్డ్ని యూజ్ చేసి గేమ్స్ అనేవి లైవ్ స్ట్రీమ్లో చేయొచ్చు. నేను ఒక గేమింగ్ ఛానల్ అయితే పెట్టాను, రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి అయితే తెలుసుంటుంది. నా ఛానల్లోకి వెళ్ళి రైట్ సైడ్ స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే అబౌట్ సెక్షన్కి ముందు ఛానల్ ఉంటుంది. సో అందులో అఖిల్ DS ద గేమర్ అనేది ఒక ఛానల్ ఉంటుంది. సో అది నా ఛానల్ అనమాట. నేను గేమింగ్ కోసం క్రియేట్ చేసిన ఛానల్. సో అందులో నేను Valorant అండ్ GTA 5 ఈ 2 కూడా లైవ్ స్ట్రీమ్ చేద్దామని ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను. బట్ మైక్ అండ్ హెడ్ ఫోన్స్ 2 ఒకేసారి పెట్టడం కుదరలేదు. ఒకసారి నా వాయిస్ వస్తే గేమ్ వాయిస్ రాదు, గేమ్ వాయిస్ వస్తే నా వాయిస్ రాదు. సో దానికోసం నేను చాలా సౌండ్ కార్డ్స్ అయితే పర్చేస్ చేశాను. ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. ఇలా యూ షేప్లో ఉన్నది ఒకటి, త్రిశూలం షేప్లో ఉన్నది ఒకటి,
తర్వాత పెన్ డ్రైవ్ లాగా ఉన్నవి 2-3 ఇట్లా చాలా ఆర్డర్ పెట్టాను. ఒక నియర్లీ 5 ప్రోడక్ట్స్ దాకా ఆర్డర్ పెట్టాను. బట్ ఏవి కూడా వర్కౌట్ అవ్వలేదన్నమాట. అన్నీ రిటర్న్ చేస్తాను. ఇది మాత్రం నాకు డౌట్గానే ఉండింది అసలు పని చేస్తుంది లేదా అని. సరే ఆఫర్లో వచ్చింది కదా చూద్దామని చెప్పి పర్చేస్ చేశాను. బట్ ఇది పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. నేను చెక్ చేశాను, పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. సో ఇది ఓవరాల్గా ఈ సౌండ్ కార్డ్ అయితే. సో మీరు దీన్ని పర్చేస్ చేయాలనుకుంటే మటుకు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. సో అక్కడి నుంచి డైరెక్ట్గా వెళ్ళి పర్చేజ్ అయితే చేసుకోవచ్చు. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. 2 ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్, జై హింద్.